అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై భారతీయులు వృధా ఖర్చులు తగ్గించుకుని పొదుపు చర్యలను చేపట్టాలని మోదీ పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా మంది సీఎంలు ఆయన బాటలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక పక్క ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రధాని తన కాన్వాయ్లో కార్ల సంఖ్యను సగానికి తగ్గించారు. ఇప్పటికే 14 కార్ల నుంచి ఆయన కాన్వాయ్ 2 కార్లకే పరిమితమైంది. అంతేకాకుండా విద్యుత్ కార్ల వినియోగాన్ని పెంచాలని కూడా ప్రధాని సూచించారట. కాన్వాయ్లోని కార్ల సంఖ్యను ఆల్మోస్ట్ 80% ఆయన తగ్గించేశారు. ఇప్పుడే ఎస్బీజీకి కొన్ని కీలక ఆదేశాలు అందాయి. భద్రతా ప్రోటోకాల్ పాటిస్తూనే పొదుపు చర్యలు చేపట్టాలని ఎస్పీజీకి సూచనలు వెళ్ళాయి పిఎంఓ నుంచి. ఈ దిశగా ఎస్బీజీ కార్యాచరణ మొదలెట్టినట్టు కూడా తెలుస్తోంది. తన కాన్వాయ్లో విద్యుత్ కార్ల సంఖ్యను పెంచేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్లనే వినియోగించాలని, కొత్తవి కొనవద్దని కూడా ప్రధాని స్పష్టం చేశారు. ఇతర ప్రభుత్వ శాఖలు కూడా ఈ తరహా పొదుపు చర్యలకు సమాయత్తం అవుతున్నాయి. ఇంధన పొదుపు కోసం ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై పలు శాఖలు సమీక్షలు జరుపుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ సీఎంల కాన్వాయ్ కుదింపు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇటు కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్లో కేవలం 4 వెహికల్స్ మాత్రమే ఉండనున్నాయి. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్లో 4 కార్లు మాత్రమే ఉండనున్నాయి. అండ్ దాంతోపాటు ఇటు రేవంత్ రెడ్డి కాన్వాయ్లో కూడా 4 నుంచి 5 కార్లే ఉండాలని తన అధికారులకు ఆదేశించారు సీఎంఓకి ఇప్పటికే. ఇటు ఎన్ఎస్జీ కమాండోస్ 2 కార్లు మాత్రమే ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్లో అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లో ఉండనున్నాయి. అంతేకాకుండా ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే బాటలో ఉన్నారు. తన కాన్వాయ్లో 4 కార్లను మాత్రమే వినియోగించాలని అధికారులకు ఇప్పటికే ఒక స్ట్రిక్ట్ ఆదేశం అయితే ఇచ్చేశారు. ఇటు రాజస్థాన్, పంజాబ్ సీఎంలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన బాటలో నడుస్తున్నారు. ప్రధాని మోదీ 2 కార్లలోనే ఢిల్లీలోని వీధుల్లో ఆయన పనులు ఆయన చక్కబెట్టుకుంటున్నారు. ఇంతకుముందు 14 కార్లు ఉండేవి ఆయన కాన్వాయ్లో. ఒక్కసారి మన టీవీ స్క్రీన్పై మీరు చూస్తున్నారు. గతంలో కాన్వాయ్ ఇది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది గతంలో కాన్వాయ్, ఇటు రైట్ సైడ్లో కనిపిస్తున్నది ఇప్పుడు ప్రజెంట్ కాన్వాయ్. 2 కార్లు మాత్రమే ఆయన కాన్వాయ్లో ఉంటాయి. అండ్ భద్రతా సిబ్బంది వాళ్ళ ప్రధాని భద్రతా ఏర్పాట్లు కావచ్చు, సమీక్ష కావచ్చు, ఆ యొక్క మానిటరింగ్ కావచ్చు, ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ యొక్క భద్రతా చర్యల్ని కుదించారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క ఆదేశాలు వెళ్ళాయి ఇప్పుడే ఎస్బీజీకి. వాస్తవానికి అసలు దేశంలో ఏం జరగబోతుంది? పెట్రోల్ ప్రైసెస్ నిజంగా ఎక్కువ పోతుందా? మోడీ కొన్ని కీలక సూచనలు చేశారు పొదుపు గురించి. చాలా జాగ్రత్తగా డబ్బులు వాడుకోండి అండ్ విదేశీ పర్యటనలు 1 సంవత్సరం పాటు రద్దు చేసుకోవాలి. బంగారం కొనొద్దు. బంగారం ఒకవేళ కొంటే, అంటే బిజినెస్ అనలిస్టులు, గోల్డ్ అనలిస్టులు చెప్తుంది ఏంటంటే, ఒకవేళ మీరు కనుక బంగారం కొనాలి అనుకుంటే కనుక అది ఈఎంఐ పద్ధతిలో మాత్రమే కొనండి, ఒక్కసారిగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనకండి అని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇంధన క్రైసిస్ వచ్చే అవకాశం ఉందా అనే ఇది కూడా ఇప్పుడు సామాన్యుల్లో చాలా గట్టిగా వినిపిస్తున్నటువంటి ఒక ప్రశ్న. ఇలాంటి నేపథ్యంలో మోడీ చాలా ప్రశ్నలకి సమాధానం ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే ఆయన మనసులోని మాట హైదరాబాద్లో పెట్టినటువంటి బహిరంగ సభ వేదికగా ఆయన 150 కోట్ల భారతీయులకు చాలా క్లియర్గా ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించండి, అవసరమైతే మీరు మెట్రోలో వెళ్ళండి, మెట్రోలో ప్రయాణించండి. అందరూ కలిసి గ్రూప్ కలిసి ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మాత్రమే ట్రావెల్ చేయండి, మీ యొక్క ఆఫీసులకి, మీ యొక్క ఇళ్ళకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మాత్రమే యూజ్ చేయండి అని చాలా గట్టిగా చెప్తున్నారు. అంటే ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, తద్వారా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసాం మోడీ గారు ఆ మాట చెప్పగానే వెంటనే తులం బంగారంపై 14,000 రూపాయలు పెరిగింది.
దాదాపుగా గ్రాముపై 1400 రూపాయలు. యాక్చువల్గా కట్ చేస్తే అంటే ఏదైతే తులం బంగారం 14,000 అయితే గ్రాముకి 1400 రూపాయలు పెరిగినట్టు కదా. యాక్చువల్గా గత 4 ఏళ్లలో ఏ రోజు పెరిగినా సరే ఓవరాల్ తులం బంగారం మీద 10 గ్రాముల బంగారం మీద 1400 రూపాయలు 1500 రూపాయలు పెరిగేది. సో ఇప్పుడు మాత్రం అనూహ్యంగా ఒక్కసారిగా 14,000 రూపాయలు పెరగడం అనేది నిజంగా చాలా పెద్ద టాస్క్ ఇది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మోడీ గారు చెప్పిన ఇంధన క్రైసిస్ రాబోతుందా అనే పదానికి చాలా పెద్ద ఎత్తున ఇటు సామాన్యుల్లో గందరగోళం ఏర్పడుతుంది. సో ఇటు చాలామంది సీఎంలు, ఇటు అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డీజీపీలు, డీసీపీలు, ఐజీలు, సో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఇదే బాటలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కాన్వాయ్లో ఉన్నటువంటి అంటే భద్రతా సిబ్బంది వినియోగించే కార్లను కూడా కుదించాలని కూడా వీళ్ళంతా నిర్ణయం తీసుకుంటున్నారు. సో ఇటు ప్రధాని మోదీ బాటలో తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలే కాకుండా ఇటు పంజాబ్, ఇంకా హర్యానా, ఇంకా గుజరాత్ కావచ్చు, సో ఇలాంటి స్టేట్స్ అన్నీ కూడా ఇప్పుడు మోడీ బాటలో నడుస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఫ్యూయల్ క్రైసిస్ని భారత్ ఎదుర్కోవాలి. ఎందుకంటే హార్మోస్ స్ట్రైట్ నుంచి అయితే ఇండియాకి రావాల్సిన షిప్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా ఆల్మోస్ట్ అక్కడ స్ట్రక్ అయిపోయాయి. ఒకవేళ 18 కోట్ల రూపాయలు అయితే అక్కడ హార్మోస్ స్ట్రైట్ దగ్గర ఇరాన్ విధించినటువంటి టోల్ ట్యాక్స్ని ఎలాగైతే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టోల్ కడతామో సో అదేవిధంగా ఆ యొక్క షిప్స్కి కూడా టోల్ కడితే ఆ యొక్క షిప్స్ బయటకు వచ్చినా ఎక్కడ అమెరికా సైన్యం టోల్ కట్టినటువంటి నౌకల్ని పేల్చేస్తాయనే భయంతో చాలా షిప్స్ అన్నీ ఆగిపోయాయి. ఒకవేళ షిప్ ఒకటే అక్కడ ఆగిపోతే సరే ఒక ఇది అనుకోవచ్చు, కానీ లోపల కంటైనర్లో ఉన్నటువంటి చమురు, శుద్ధి చేసినటువంటి ఇంధనం ఇవన్నీ పోతే దాదాపుగా 1800 కోట్ల రూపాయలు ఒక్కొక్క షిప్కి నష్టం వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక బేసిక్ కంటైనర్, ఒక బేసిక్ షిప్ హార్మోస్ స్ట్రైట్ని దాటాలంటే 1800 కోట్ల రూపాయలటువంటి టర్న్ ఓవర్ ఉన్నటువంటి షిప్ 18 కోట్ల రూపాయలు కట్టడం చాలా సింపుల్. సో అది అంటే ఏ యాజమాన్యం అంటే షిప్ యాజమాన్యం కావచ్చు, అయితే ఆ యొక్క సరుకుని ట్రావెల్ చేసే యాజమాన్యాలు లైక్ దేశాలు కావచ్చు. ఇప్పుడు హార్మోస్ దగ్గర దాదాపుగా ఒక 2000 షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెయిటింగ్ అనమాట. సో విత్ ఫుల్ ఆఫ్ కంటైనర్స్. సో దాంట్లో ఆ సరుకుని డెస్టినేషన్కి వెళ్ళాలి, కానీ అక్కడ మొత్తం స్ట్రక్ అయిపోయాయి. సో ఇప్పుడు పశ్చిమాసియాలో ఆ యొక్క యుద్ధ వాతావరణ పరిస్థితులు తగ్గినప్పటికీ సో ఈ యొక్క షిప్స్ మాత్రం కదిలే వెసులుబాటు ఇప్పుడు కనిపించినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రధాని మోదీ ఆల్టర్నేటివ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటు యుఏఈ దేశాల నుంచి, సౌదీ అరేబియా నుంచి ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ని కూడా చాలా పెద్ద మొత్తంలో మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇలాంటి నేపథ్యంలో హార్మోస్ స్ట్రైట్ నుంచి కనుక మనకి షిప్స్ రాకపోతే సో మరో కరెక్ట్గా 5 నుంచి 7 నెలల్లో మన దేశంలో ఫ్యూయల్ క్రైసిస్ చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. అందుకోసమే ప్రధాని మోదీ 14 కార్ల నుంచి 2 కార్లకే ఆయన పరిమితమయ్యారు. ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎందుకంటే ప్రధాని మోదీకి 14 కార్లు ఉంటే రాజ్నాథ్ సింగ్కి ఒక కార్ ఎక్కువ ఉంటుంది. అంటే భద్రతా శాఖ కేంద్రం ఎవరైతే చూస్తూ ఉంటారో ఆ యొక్క శాఖకి కొంచెం ఆ యొక్క థ్రెట్ ఎక్కువ ఉంటుంది, ఆ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఇస్తుంది మన ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం. సో అలాంటి నేపథ్యంలో ఆయన కార్లు కూడా ఇప్పుడు కేవలం 4కే పరిమితం కానున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇటు హోంమంత్రి అమిత్ షా కూడా ఆయన కాన్వాయ్లో దాదాపుగా 9 నుంచి 11 వాహనాలు ఉంటాయి. ఇప్పుడు అవి కూడా 4కే మొత్తం పరిమితమయ్యాయని చెప్పుకోవాలి. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఆయన కాన్వాయ్లో 11 కార్లు ఉంటాయి. ఇప్పుడు వాటిని 4 నుంచి 5కు కుదించేశారు. సో మరి తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇది మినహాయింపు కాదు, వీళ్ళే అధికారులకి వాళ్ళ యొక్క సీఎంఓ అఫీషియల్స్కి డైరెక్ట్గా వీళ్ళే చెప్పడం జరిగింది. సో మోదీ గారు ఇచ్చిన ఆ యొక్క స్ట్రాటజీని సో ఫర్దర్గా భారత ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనే ఒక సదుద్దేశంతో ఇచ్చారు. కాబట్టి వీళ్ళు కూడా దాన్ని అంటే ప్రధాని మోదీ బాటలో నడిచి నిజంగా అందరికీ ఆచరణ చేయాలి అనే ఒక పాజిటివ్ వైబ్ని చాలామంది సీఎంలో కలిగించగలిగారని చెప్పుకోవచ్చు. అండ్ దట్టు అంటే పిఎం చేసిన ఈ పనిని పర్టికులర్గా మన తెలుగు స్టేట్స్ చేయడం నిజంగా చాలామందికి గర్వకారణం అని చెప్పుకోవచ్చు. మరి మోదీ చెప్పిన ఏదైతే పొదుపు సూత్రాలు ఉన్నాయో వాటి గురించి మీరు ఏమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.